గారు చూస్తున్నాం అపాచీ లాంటి హెలికాప్టర్లు కూలిపోవటం, డ్రోన్లను కూడా ఇరాన్ తుత్తునీలు చేయటం. మొదటి నుంచి కూడా ఇరాన్ని ఇటు ఇజ్రాయిల్ కానీ అటు అమెరికా కానీ ఆయుధ సంపత్తి విషయంలో తక్కువ అంచనా వేశాయి. సో అంతకుముందు అమెరికాకు సంబంధించిన చాలా విమానాలు, యుద్ధ విమానాలు నేల కూలిపోయాయి. నిన్న అపాచీ హెలికాప్టర్కి సంబంధించి కూడా కూల్చేశారు. అంటే ఇరాన్ ఇంకా బలంగానే ఉంది, డ్రోన్లతో దాడులు చేయగలుగుతుంది, తన సత్తాను అంటే యుద్ధాన్ని ఎదుర్కొనే పరిస్థితిలో నేను ఉన్నానని ఇరాన్ చెప్పకనే చెప్తుందా? ఇటువంటి దాడులు చేయడం ద్వారా ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది అనుకోవచ్చు? ఇక అంతే ఉంటది కదా. ఇరాన్ ఏంటంటే పూర్తి స్థాయిలో నిర్వీర్యం కాలేదు. పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయ్యేంత వరకు వాళ్ళు తెగించి ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇరాన్ కి సంబంధించి. ఆ నాయకత్వం, అక్కడ నాయకత్వంలో విభేదాలు ఉన్నప్పటికీ ఇక ప్రస్తుతాని వరకు మిలిటరీ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఇక దాన్ని కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నటువంటిది. రియల్ గా చూస్తే ఏంటి, వాస్తవానికి ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్ అమెరికా చేసిన దాడుల వల్ల ఆర్థికంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఇరాన్ దాదాపు చాలా ఇబ్బందులు పడింది, చాలా దెబ్బతిన్నది. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ. అలాంటి పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉన్నది. కానీ తన పట్టు ఆ, ఆ, దేశం మీద పట్టు కోసం ఆ నాయకత్వం, అక్కడున్న నాయకత్వం ఉన్న వనరులన్నీ ఉపయోగించి అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కానీ యుద్ధంలో పోరాడాలనే ఒక దాంతో యుద్ధం వైపే మొగ్గు చూపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ దాడులు ఇజ్రాయెల్, వాస్తవానికి ఇప్పుడు ఇజ్రాయెల్ని బ్రేక్ చేయాలని, ఆగాలని ట్రంప్ చెప్తున్న ఇజ్రాయెల్ వినలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక హెచ్చరిక లాంటి కూడా చెప్పింది ట్రంప్. మీరు కొంతకాలం ఎలక్షన్స్, మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు ఎలక్షన్సే కావచ్చు, ఇంకేదైనా రకంగా మేము అప్పటిని సాధించినామని చెప్పుకోవటానికి దాంట్లో కూడా ఇజ్రాయెల్ పూర్తిగా సహకరిస్తలేదు ఇక్కడ ఉన్నటువంటి విషయంలో. వాళ్ళ రెండు అమెరికా అండ్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కూడా ఆ, విభే ఆ, ఆ, పొరపచ్చాలు కనిపిస్తున్నాయి. ఒకరు చెప్తే ఒకరు వినలేనటువంటి సిచ్యువేషన్లోకి పోతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇరాన్ని లొంగ తీసుకోలేమనే ధోరణితోటే ఇజ్రాయెల్ వ్యవహరిస్తుంది. ఇప్పుడు అంతే, లొంగ తీసుకోవాల్సినటువంటి అవసరం లేకపోతే పశ్చిమాసియా మొత్తం మన కంట్రోల్లో రాదు భవిష్యత్తులో అనేది ఒక ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఒక అభిప్రాయము, వాళ్ళ వ్యూహం కావచ్చు, రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చు. అందుకని ఇరాన్కు ఉన్నటువంటిది ఏంది, ఇరాన్కు ఉన్నటువంటి హార్మోజ్ జలసంధికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం వాళ్ళు కీలకమైనటువంటి దగ్గర ఆ పట్టు బిగించి ఉన్నారు. అందులోకి పూర్తి స్థాయిలో అమెరికాని ఎంటర్ కానిస్తలు, మిగతా చోట అంత దెబ్బతిన్నప్పటికీ కూడా ప్రపంచ రవాణాకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఒక కీలక ఆయుపట్టులాగా పట్టుకొని ఇంకా యుద్ధాన్ని కొనసాగించే విధంగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎట్లుందని, ప్రధానంగా ఇక్కడ అమెరికా వాళ్ళ డాలర్ ఆధిపత్యం పోకుండా కాపాడుకోవటానికి, ఎన్నికల్లో తాను గెలవడానికి, మళ్ళీ కానీ గెలుస్తాడా లేదా అనేది ప్రజలు వ్యతిరేకత వచ్చినటువంటి మాట వాస్తవం. మధ్యంతర ఎన్నికల్లో అయితే వ్యతిరేకత ఉన్నది. ఇవన్నీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ మాత్రం తెగిస్తుంది. కానీ ఆ తెగింపు ఎందుకు, మరి అక్కడ ఉన్నటువంటి జనాలను ఇబ్బంది పెట్టే అటువంటి రీతిలో అయితే కొట్లాడినట్టు ప్రపంచం ముందైతే నిలబడుతుంది. మరి అది ఎంతకాలం నిలబడుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కోటేశ్వర గారు, ఇక్కడ రెండు అంశాలు మనం మాట్లాడుకోవాలంటే, ఒకటి ఇరాన్ అటు జోర్డాన్ పైన, కువైట్ పైన దాడులు చేస్తూ ఉంది. మరొక అంశం చూస్తే కోటేశ్వర గారు, నా వాయిస్ రీచ్ అవుతుంది? ఒకవైపు